ఖరీఫ్ సీజన్ మొదలై 2 వారాలు గడుస్తున్న వర్షాల జాడ కనిపించడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ వరప్రధాని నిజాం సాగర్ ప్రాజెక్టుకు సామర్థ్యం 17 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత సంవత్సరంలో పోలిస్తే ఈసారి నీటి నిల్వ కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ప్రాజెక్టు అధికారులు. ప్రాజెక్టు ఆయకట్టుకు సరిపడా నీరు ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నిజాం సాగర్ నుంచి మా ప్రతినిధి భూపతి అందిస్తారు. వరప్రధానిగా పేరొందిన నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 4 అడుగులకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం విజువల్స్లో చూడవచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టు 17 టీఎంసీల గాను 4.347 టీఎంసీల నిల్వ చేరుకున్న పరిస్థితి నెలకొంది. 1405 అడుగులకు గాను 1390 అడుగులకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 1391.91 అడుగుల్లో ఉండగా 4.971 టీఎంసీల నీటి నిల్వ ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీటి అవసరాలకు తాగునీటి అవసరాలకు ఈ నిజాం సాగర్ ప్రాజెక్టును వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈసారి కొంత తగ్గుముఖం పడిన పరిస్థితి ఉన్నప్పటికీ వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు ఆశాజనకంగా పంటల సాగు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. మనతోటి మాట్లాడేందుకు నిజాం సాగర్ ప్రాజెక్టు సంబంధించిన సాల్మాన్ గారు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? రైతులు ఈ ఖరీఫ్కు ఎట్లా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది? నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఫుల్ ఎఫ్ఆర్ఎల్ 1405, కెపాసిటీ 17.8 టీఎంసీ. 17.8 టీఎంసీకి గాను ఈరోజు మనం 4.3 టీఎంసీ ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది. ఇదే టైంకి లాస్ట్ ఇయర్ కూడా 4.9 టీఎంసీ ఉంది. అంటే దాదాపు ఒక 2.6 టీఎంసీ తక్కువ ఉన్నది. కానీ వాటర్ అయితే పర్వాలేదు, నీళ్ళైతే ఉన్నాయి. ఈ నీళ్ళతో మనం ఒక 2 తడులకైతే రైతులకు సాగునీరు ఇవ్వచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ఫోర్కాస్ట్ వర్షాల బాగుంటుంది అని ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి రిజర్వాయర్ కూడా ఫుల్ అవుతుంది. రైతులందరూ కూడా లాస్ట్ ఇయర్ లాగా సక్రమంగా మనం 1,15,825 ఎకరాలకి అప్ టు ఆలీ సాగర్ సాగునీటికి నీళ్ళు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది పైన మాకు పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్లో శివం కమిటీ మీటింగ్తో అప్రూవల్ అయిన తర్వాత నీళ్లు ఎప్పుడు వదులుతాము అనేది కరెక్ట్ డేట్స్ విడుదల చేయడం జరుగుతుంది. మోస్ట్లీ జూన్ 3rd వీక్లో నీళ్లు ఒక తడి కన్నా నీళ్లు స్టార్ట్ చేయాలనే ప్రోగ్రాం అయితే ఉన్నది. ఇప్పటికే సాగునీటి అవసరాల కోసము నీటి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తాగునీటి అవసరాలకు కూడా ఇటీవల నీటిని విడుదల చేశారు. ఎంత మేరకు నీటిని విడుదల చేశారు? ఈ కెనాల్ నుంచి మన నిజామాబాద్ టౌన్కి కానీ ఆలీసాగర్ నిండడానికి కానీ తాగునీటి అవసరాల నిమిత్తము 300 MCFT ఒక 4 days బ్యాక్ కెనాల్ ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి విడుదల చేయడం జరిగింది. గత 2-3 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఖరీఫ్లో రబీలో పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా ఎట్లా ఉండబోతుందని భావిస్తున్నారు? ఏడాది కూడా హోప్ అయితే ఫోర్కాస్ట్ బాగుంది, వర్షాలు బాగుంటాయి అంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీటి ఇచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రైతులు తుకాలు వేసుకోవడం జరిగింది, పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. దీన్ని రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? మోస్ట్లీ ఇది వర్షాన్ని బట్టి ఉంటుంది, కానీ ఫోర్కాస్ట్ అయితే కరెక్ట్గానే ఉన్నది, వర్షాలు పడతాయని. సో రైతులు చిన్నగా నర్సరీ బెడ్స్ వేసుకోవటానికి సంసిద్ధతగా ఉండొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. రైతులు సిద్ధమవుతున్నారు. పంటల సాగుకు తుకాలు వేసుకొని వరి నాట్లు వేసేందుకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున నీటి విడుదల చేసే అవకాశం రాబోయే రోజుల్లో వర్షాలు పడిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 3వ వారంలో నీటి విడుదల జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా నీటి విడుదల చేసే అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజాం సాగర్ ప్రాజెక్టు.